గురుగారు, ఒక గ్రంథాన్ని పురాణం అని ఎలా నిర్ణయిస్తారు? సనాతన ధర్మంలో పురాణానికి సంబంధించిన నిర్వచనం ఏదైనా ఉందా? ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం వనరి అధ్యాత్మ విధులు వేదాంతమనయ అనియు ఈ రకంగా ఉండేటటువంటి మహాభారత నన్నజకృత ఆది పర్వంలోని పద్యంలో కూడా మహాభారతాన్ని పురాణం అనే సంబోధన కూడా ఉంది. ప్రబంధ మండలి అంటూ తిక్కన భారతం, ఇలా రకరకాలుగా ఉన్నప్పటికీ పురాణం అన్న శబ్దాన్ని మాత్రమే మనం వివేచన చేస్తే పురా అపి నవం పురాణం, పాతది అయినప్పటికీ కొత్తదిగా వినిపించేది, ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా మనకు జ్ఞానాన్ని అందించేది పురాణం అవుతుంది. ఈ పురాణానికి సంబంధించి నిర్వచనం ఏదైనా ఉందా? ఏ కావ్యాన్ని, ఏ గ్రంథాన్ని, ఏ కృతిని, ఏ రచనను పురాణం అని గుర్తించవచ్చు అన్నప్పుడు పురాణాలలోనే ఈ నిర్వచనం ప్రత్యేకంగా చెప్పబడి ఉంది. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం. ఏ పురాణమైనా ఆ పురాణంలో ఈ 5 లక్షణాలు ఉండాలి. సర్గశ్చ ప్రతిసర్గశ్చ, సర్గ ఒక కథ, కథన విధానము, ఉపకథ. ప్రతిసర్గ ఉపకథ, ఒక కథకు మరి ఒక కథకు సంబంధం ఉండేటట్లుగా. అలాగే వంశముల చరిత్రలు. పురాణం అంటే ఒక రకంగా హిస్టరీ అని చెప్పాలి. ఈనాటి కాలంలో ఉండేటటువంటి చారిత్రక అంశాలన్నీ కూడా మన పురాణాలలో ఉన్నాయి. ఆ పురాణాలలో వంశ చరిత్రలు, ప్రజల జీవన గతులు, రాజ్యాంగ నిర్మాణాలు, రాజ్యాంగ విధులు, సాంఘిక జీవన నేపథ్యం, ఆచారాలు, వస్త్రధారణ, వినోదాలు, విందులు, వ్యాఖ్యాలి వ్యవహారాలు, రాజదారుల అంటే రాజమార్గాల యొక్క నిర్వహణ బాధ్యతలు కూడా సమస్తము ఒకటి అని కాకుండా ప్రతి విషయాన్ని వంశములు, వంశానుచరితములతో కూడుకొని ఉండే సమగ్రమైన ఆలోచన మనకు అందించేదే పురాణం అవుతుంది. పురాణానికి సంబంధించి మరి ఒక నిర్వచనం కూడా ఉంది. యత్ర వృత్ర వధస్తథాః, వృత్రాసుర వృత్తాంతం ఏ గ్రంథంలో ఉంటుందో అది పురాణం అని కూడా ఒక ఉక్తి ఉంది. పురాణాలు 18, ఉపపురాణాలు అంటే పురాణాలలో ఉండే కథలు కలుపుకున్న మధ్యస్థంగా వచ్చిన కార్తీక పురాణం, మాఘ పురాణం, మార్గశీర్ష పురాణం, ఇలాంటివి ఉపపురాణాలు. ఇవి 18. ఇవి కాకుండా మళ్ళీ కొంత దేవతలు ఉగ్రదేవతలుగా, గ్రామ దేవతలుగా, పరిచారక దేవతలుగా, ప్రకృతిలో ఉండే, పర్యావరణంలో ఉండే వివిధ భాగాలకు సంబంధించి జ్ఞానాన్ని అందించేవి ఉపోప పురాణాలుగా. ఉదాహరణకు కాళీ పురాణం, చండీ పురాణం, ఇలాంటివి 18 పురాణాలు. 18 ఉపపురాణాలు, 18 ఉపోప పురాణాలు, 18 వెరసి 54 పురాణాలు మనకు ఈ 5 లక్షణాలతో దర్శనమిస్తున్నాయి. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం. ఇది